कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ నా కడుపులో బిడ్డ పెరగడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు. మధ్యలో మీరేం చేస్తారండి? నేను తల్లిని కావడం ఇష్టం లేకే మీ మనసులో ఎన్ని అపార్థాలు సృష్టించాడు. చివరికి మా నాన్న కూడా నన్ను అనుమానించారంటే ఇదంతా ఆ భగవంతుడు ఆడుతున్న నాటకం కాకపోతే ఇంకేమనుకోవాలి? భగవంతుని నిర్ణయం అదే అయినప్పుడు కాదనడానికి మనమెవరు? ఒకవేళ మనం కాదన్నా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే తీసుకుంటాడు. వెళదాం పదండి. హే గాడ్, ఇదంతా చేస్తున్నది నువ్వా?
నాకు ఎక్కడ పాపం చుట్టుకుంటుందో అని భయపడిపోయాను. So I'm safe now. Huh? Hey, you know what? Not only now, always I am safe. ఆంటీ ఆంటీ మీకు బేబీ పుడుతుందటక మమ్మీ చెప్పింది. ఎందుకంటే ఏడుస్తున్నారు? మీ కడుపులో బేబీ లేదా? నేను తప్పుగా మాట్లాడానా? నా కడుపులో ఉన్న నీలాంటి బిడ్డని చంపేయమంటున్నారు. Yeah. Okay, enough. No. Hey, Abhi, come, let's go. Let's see your mom. No. Let's go home. Leave me, uncle. No, mom. No. Excuse me. Please, మీ పాపని మా ఇంటికి పంపించకండి. Yeah? ఓకే. Thanks. Sneha. Hey, shall we go? అరగంటలో డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉంది. Shall we go? రాజోలు వాస్తవ్యులైన భాస్కర్రావు రాజ్యలక్ష్మి గార్ల సుపుత్రుడైన శ్రీకాంత్కి రాజోలు వాస్తవ్యులైన శ్రీకృష్ణ వాణి దంపతుల ప్రథమ పుత్రికైన స్వాతినిచ్చి స్వస్తిశ్రీ చాంద్రమాన విరోధినామ సంవత్సర మాఘమాసం ఆదివారం రోజున అనగా 24వ తారీఖున ఉదయం 10:40 అనురాధ నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు వివాహము జరిపించుటకు సుముహూర్తము నిశ్చయించడమైనది. అమ్మా, అయ్యా, మీ ఇరువురు దంపతులు నిశ్చయితాంబూలం మార్చుకోండి. అమ్మా, మీరు ఈ తాంబూలాన్ని వారికి అందివ్వండి. వాణి, తీసుకో. నీ కూతురు నీ వియపురాలు కాబోతోంది. అయ్యా, మీరు కూడా అందివ్వండి. కానీ అల్లుడు గారు అందుకోండి. శుభమస్తు. నిశ్చితార్థం అయిపోయింది. పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయించారు. ఇక కట్న కానుకల సంగతి మాట్లాడుకుంటే ఓ పని అయిపోతుంది.
కట్న కానుకలా? మనమేమైనా పరాయి సంబంధం చేసుకుంటున్నామంటే కట్న కానుకల గురించి మాట్లాడుకోవడానికి? నా మనవరాల్ని నా కోడలుగా చేసుకుంటున్నాను. ఇందులో కట్న కానుకల ప్రసక్తే లేదు. ఎంత మనవరాలైతే మాత్రం పైసా కట్నం లేకుండా ఎవరైనా చేసుకుంటారా ఏంటి? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో కష్టాల్లో ఉన్నారు కదా, 4 కట్నం డబ్బులు వస్తే కొంతైనా అప్పులు తీరుతాయి కదా అనే ఉద్దేశంతో చెప్పాను. అంతేకాని మీకు కట్నం వస్తే నాకేమైనా ఇస్తారా ఏంటి? వేరే సంబంధం అయితే హాయిగా ఆడబడుచు కట్నం వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. దుర్గా, ఆ ఆడబడుచు లాంఛనాలేవో నేనే ఇస్తా గాని, అయినా అసలు కట్నాల ప్రసక్తే లేనప్పుడు ఆ మాటలన్నీ ఎందుకే? అయినా వాళ్ళు ఇవ్వవలసింది ఎప్పుడూ ఇచ్చేశారమ్మా, ఇంకా ఏమిస్తారు నాకు? వాణి నాకు కూతురుగా పుట్టిందన్న మాటే తప్ప కొడుకులా నా బాధ్యతల్లో పాలు పంచుకుందమ్మా. అంతేకాదు, నేను సమస్యల్లో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ఆదుకున్నారు నా కూతురు అల్లుడు. అసలు వాళ్లే గనక సహాయం చేసి ఉండకపోతే స్నేహకు అమెరికా సంబంధం చేసి ఉండేవాడినా? ఇప్పటి వరకు వాళ్ళు మాకు చేసిన సహాయం చాలమ్మా. మా కట్న కానుకలు అవి ఏమీ అవసరం లేదు, అసలు ఆ ప్రసక్తే వద్దు. అయితే అక్క మంచి ఛాన్సే కొట్టేసింది. ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే కనీసం 10 లక్షలైనా ఉండాలి. అలాంటిది అప్పుడు సాయం చేసినట్టుగా చేసి పైసా కట్నం లేకుండా మంచి సంబంధం చేసేస్తోంది. దుర్గా, కొంచెంసేపు నోరు మూసుకుంటావా? ఎంతసేపు నీ తోరని నీదే తప్పించి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కొంచెం కూడా ఆలోచించవు కదా నువ్వు? ఇటు చూడు, ఇంకోసారి ఈ ప్రస్తావన తీసుకొచ్చావంటే ఇక నేను ఊరుకోను. అమ్మా, చెల్లెలన్న దాంట్లో తప్పే ఉంది. చెల్లెలు కాకపోయినా రేపు బయట వాళ్ళైనా ఇదే మాటంటారు. చూడు దుర్గా, అమ్మా నాన్నలు వద్దన్నారు కదా అని నా కూతురికి పెళ్లి చేసి కట్టుబట్టలతో ఏమీ పంపించను. నీక్కూడా ఏమీ తక్కువ చేయనులే. ఏదో మా స్తోమత కొద్దీ ఉన్నంతలో బాగానే పెట్టి పంపిస్తాను. నీ సంగతి నాకు తెలీదా అక్క? ఏదో ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అని అలా అన్నాను, కానీ నువ్వేవీ ఇవ్వకుండా ఆడపిల్లని బయటికి పంపవని నాకు బాగా తెలుసక్క. అవును, అంతా బాగుంది, కానీ స్వాతి ఎందుకు ఇలా ఉంది? ఇంతకీ పెళ్లి చేసుకోవడం స్వాతికి ఇష్టమేనా? అలాంటిదేం లేదు, నాకిష్టమే. ఎవరికి రాని అనుమానాలు నీకెందుకే వస్తాయి? నోరు మూసుకొని ఉండడం చేత కదా నీకు? ఏమైందండి? ఎందుకు ఆపారు? వద్దు స్నేహ, ఇంటికి వెళ్దాం. లెట్స్ గో.
ఇంటికా? ఏ? ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. దారిలో ఎక్కడ పిల్లలు కనిపించినా నీ చూపు వాళ్ళ వైపే వెళుతుంది. వాళ్ళని చూస్తూ నీలో నువ్వే బాధపడుతున్నావు. ఇప్పుడే ఇలా ఉంటే అబోర్షన్ అయిపోయాక ఇంకెలా తయారైపోతావు? లేదండి, వెళదాం. అందుకే ఇంటికి వెళ్ళిపోతావని డిసైడ్ అయ్యా. అవసరం లేదండి, మనం ఎక్కడికి అనుకుని బయలుదేరామో అక్కడికే వెళదాం. పోనివ్వండి. ఎలా స్నేహ? నీ కండిషన్ చూస్తూ ఉంటే నాకు ధైర్యం చాలడం లేదే. ఈ బిడ్డ దూరం అయిపోతే నువ్వెక్కడ వెరీ దాని అయిపోతావు అని భయంగా ఉంది. అలా ఏం జరగదులేండి. నాలోని మాతృత్వాన్ని నిలువునా చంపుకోవడానికి సిద్ధపడే మీతో వచ్చాను. పోనివ్వండి. స్వాతి, హలో రాజేష్, నేను స్వాతిని మాట్లాడుతున్నాను. గొప్పగా మాట్లాడుతున్నావులే. ఎప్పుడు ఉదయాన్నే ఫోన్ చేసేదానివి, ఈరోజు ఏమైంది? నువ్వెప్పుడు ఫోన్ చేస్తావని వెర్రి వాళ్ళ ఎదురు చూస్తున్నాను తెలుసా? పోనీ నేను ఫోన్ చేద్దావా అంటే నా చెల్లెలు పక్కనే ఉంటుంది, ఫోన్ చెయ్యొద్దు అంటావు. అసలు ఉదయం నుంచి ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకో చెప్తే నా మీద అలకపోయి కంగారు పుట్టుకొస్తుంది. ఇక్కడ మా మావితో నాకు నిశ్చితార్థం జరుగుతుంటే ఎలా ఫోన్ చేయమంటావు? రాజేష్, ఎందుకు నవ్వుతున్నావు? నీకు మీ మావయ్యతో నిశ్చితార్థం జరిగింది అంటుంటే నవ్వకుండా ఎలా ఉండమంటావు? అంటే ఊరికి జోక్ చేస్తున్నాననుకుంటున్నావా? ఇలాగే జోక్ చేస్తున్నాననుకొని నవ్వుతూ కూర్చో. 4 రోజుల తర్వాత మా మావయ్యతో నా పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆర్ యు సీరియస్? లేకపోతే నిన్ను ఆట పట్టించడానికి నేను ఫోన్ చేశాననుకున్నావా? మా మావయ్యతో నా పెళ్లి జరిపించాలనుకుంటున్నారని, ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోమని నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వెప్పుడు అది సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడేం జరిగిందో చూడు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు. నాకెంత టెన్షన్ గా ఉందో తెలుసా? కూల్ కూల్ స్వాతి, కూల్ డౌన్. ఎలాగైనా ఇంట్లో వాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఊరుకున్నాను గాని, ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవాలంటే ఎంతసేపు చెప్పు? ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? పగటి కళ్ళు ఏమైనా కంటున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసినా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిసినా ప్రాణాలు తీసేస్తారు. అందుకని మనం ఫ్రెండ్స్ అని మా చెల్లెల దగ్గర మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, మన పెళ్లి జరగడం జరిగే పని కాదు రాజేష్. కొద్ది రోజులు ఆగితే మా మావితో నా పెళ్లి జరిగిపోతుంది. ఈలోగా ఏదో ఒకటి చెయ్యాలి రాజేష్. ఎందుకు కంగారు పడతావు స్వాతి? నిశ్చితార్థం మాత్రమే జరిగింది కదా, ఇంకా పెళ్లి జరగలేదు కదా. ఈ
ఈలోగా ఏదో ఒకటి చేద్దాంలే. అవును, ఈరోజు నిశ్చితార్థం జరిగింది అంటే ఒంటి నిండా నగలు బాగా అలంకరించుంటారే. అలంకరించారులే, గంగిరెద్దును అలంకరించినట్టు. అయినా ఇప్పుడు అదంత అవసరమా? ప్రత్యేకించి అడుగుతున్నా. అవే కదా అవసరం. ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నది నిన్ను అనుభవించి నీ ఒంటి మీద నగలు తీసుకుని పారిపోవడానికే గాని జీవితాంతం నిన్ను భరించడానికి కాదు. మాట్లాడవేంటి రాజేష్? ఏం లేదు, ఒంటి నిండా నగలతో నువ్వెంత అందంగా ఉంటావో ఊహించుకుంటున్నాను. ఒక్కసారి నిన్ను చూడాలనుంది. నా కోసం వస్తావా ప్లీజ్? ఇప్పుడా? పైగా ఈ గెటప్లో? నీ దగ్గరికి రావడం కాదు కదా, ఈరోజు కనీసం ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టనివ్వరు. ఇప్పుడు నీతో మాట్లాడడం కోసం పక్కకు రావడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. రేపొచ్చి కలుస్తాను గాని ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచించు. ఉంటాను. అలాగే, నీ సంగతి రేపే చూసుకుంటాను. భగవంతుడా, నాలో మాతృత్వానికి ఒక పరమార్థం దొరికిందని ఆశపడ్డాను. కానీ నా ఆశని ఇలా నిరాశ చేస్తున్నావా తండ్రి?